మనం అనుకుంటున్నాం కదా దెయ్యమే కదా అని. అయ్యో, దెయ్యం చేసే సిందులు చాలా ఉంటాయి అమ్మా. దెయ్యాలు కలిగించే రోగాలు చాలా ఉంటాయి. దెయ్యాల వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అదే, నా నామమును రోగులను స్వస్థపరచండి, నా నామమును దెయ్యాలను కూడా వెళ్ళగొట్టండి. చాలా మంది దెయ్యం ఉందంటే నమ్మరు, చాలా మంది నమ్మరు. అలాగంటారు అయ్యగారు, దెయ్యం ఉంది, దెయ్యం చాలా నష్టాన్ని కలగజేస్తుంది, దెయ్యము నాశనాన్ని కలగజేస్తుంది, దెయ్యము మనను ప్రమాదానికి గురి చేస్తుంది. అందుకని దేని బిడ్డలారా, ఈమె వచ్చి అంటుంది, ఫస్ట్ నన్ను కరుణించు నాయన అంటుంది. అంటే నేను పాపాత్మురాల్ని అని నన్ను కరుణించు, ఖచ్చితంగా అంటుంది, నన్ను కరుణించు అయ్యా, నీకు ఎంత మాత్రం అనుకూలంగా జీవించలేదు నేను, నన్ను కరుణించు నాయన. మనందరినీ ప్రభు కనికరించాడు, మీకు తెలుసా? గట్టిగా చెప్పండి, మనల్ని అందరినీ ప్రభు కనికరించాడు కనుక ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. కనికరించే ప్రాణం పెట్టాడు ఆయన. చెప్పండి, మనల్ని అందరినీ కనికరించి నరకానికి మనం వెళ్లకుండా ఉండాలని, మనం నిత్య జీవంలో ఉండాలని, ఆయనతో పాటు తరతరాలు యుగ యుగాలు ఉండాలని ఆయన మనందరి కొరకు బలి అయిపోయిన గొప్ప దేవుడు యేసు దేవుడు. అట్టి దేవుడికి ఒక్కసారి గట్టిగా మనసారా తప్పట్లు కొట్టి స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభు అంటూ కొట్టండి. స్తోత్రం నాయన, నా కొరకు ప్రాణం పెట్టినందుకే స్తోత్రం, ప్రాణం పెట్టినందుకే స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. గొప్ప దేవా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. కరుణామయుడు, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ఏమంటాం తెలుసు? నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. ఏం చేసిందమ్మా? మీరు ప్రార్థన చేసుకోండి అంటే అస్సలు స్వరమే రావట్లేదు మీది. మీ కుటుంబం కొరకు మీరే ప్రార్థన చేసుకోండి తల్లి అంటే మీకు అస్సలు స్వరమే రావట్లేదు. గంభీరమైన స్వరంతో ప్రార్థించాలి. ఈమె ఏం చేస్తుంది చూడండి, నా కుమార్తెను దెయ్యం పట్టింది అని చెప్పి ఏమంటుంది చెప్పండి దేని బిడ్డలారా? బాధ చూడండి, బహు బాధపడుచున్నదని కేకలు వేసి. మీ ఇంట్లో మీ భర్త అంత బాధపడుతున్నాడే, తండ్రి నా భర్తకు సహకరించు నాయన, నీ సహాయం ఈ ప్రభుని కేకలేసావా?